కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. 1 తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. అక్కడ రెండు విషయాలు, ఈ రెండు విషయాలు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. రెండోది, ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇది సాధ్యమేనా? ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, కానీ ఎల్లప్పుడూ సంతోషముతో ఉండుడి. ఇది ఎవరికి సాధ్యం అంటే, దేవుని నమ్ముకున్న వానికి మాత్రమే సాధ్యం. దేవుని నమ్ముకున్న మంచి విశ్వాసి, దేవుని ఒక వాక్యం హృదయంలో ఉన్నట్టయితే, దేవుని ఒక వాక్యానుసారంగా జీవించినట్టయితే, ప్రార్థన చేసినట్టయితే, దేవుని ఒక వాక్యం అర్థం చేసుకున్నట్టయితే, ఆ వ్యక్తి మాత్రమే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండగలడు. ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా సరే, నాకు ప్రభు ఉన్నాడు చాలు, ఆయన ఉంటే నాకు చాలు అని ఆయన మీద భారం ఎవరైతే వేస్తారో, ఎవరైతే ఆయన విశ్వాసం కలిగి ఉంటారో, వాళ్ళు మాత్రమే ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషముతో ఉండగలరు. ఏబుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఉన్న ఆస్తి అంతా కోల్పోయినా, ఉన్న ఆవులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, మేకలు అన్నీ నాశనం అయిపోయినా, ఉన్న 10 మంది పిల్లలు ఒకేసారి మరణించినా సరే, మనిషికి రోగం వచ్చినా సరే, ఆయన మాత్రము ఎల్లప్పుడూ సంతోషించాడు. ఆయన భారము దేవుని మీద వేశాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని ఆయన నామానే మహిమపరిచాడు. ఆయనలో వాక్యం ఉంది, ఆయనలో ప్రార్థన ఉంది, ఆయనలో యథార్థత ఉంది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో భక్తి ఉంది. నీవు కూడా అలాంటి భక్తి కలిగి ఉన్నట్టయితే ఎల్లప్పుడూ సంతోషించగలవు. మొదటి మాట చూసినట్టయితే, ఎల్లప్పుడూ సంతోషించుడి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థనలోనూ ఉండాలి. కూర్చున్న ప్రార్థనే, ఎక్కడన్నా ప్రయాణమైపోతున్నా కూడా మనసులో ప్రార్థించుకుంటా, మనసులో దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ భారము దేవుని మీద వేస్తూ, ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే, వాళ్ళ హృదయంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందండి. కాబట్టి విశ్వాసులారా, దేవుని భక్తులారా, దేవుని సన్నిధికి వెళుతున్న బిడ్డలారా, మీరు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీరు ఎడతెగక ప్రార్థించండి. దేవుని ఆశీస్సులు మీరు పొందండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రదించును గాక. ఆమేన్. మొదటి మాట, ఎల్లప్పుడూ సంతోషించుట. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎడతెగక ప్రార్థన చేయుట. ఈ రెండు మాటలు దేవుడు దీవించును.